హెచ్ఎండిఏ రెరా అనుమతి లేదు. డీటీసీపీ యూడీఏ రూల్స్ పాటించడం లేదు. దర్జాగా రియల్ దందా కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో రియల్ మోసం వెలుగులోకి వచ్చింది. ముచ్చెర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 28, 29, 30, 32లో అడ్డగోలుగా అక్రమ వెంచర్లు పుట్టుకొచ్చాయి. ఒరైజా ఫార్మ్స్ పేరుతో విహారీ ప్రాజెక్ట్స్ నిర్మాణాలు చేపట్టింది. ఒరైజా ఫార్మ్స్ ఏ స్టెప్ క్లోజ్ టు ది నేషన్ అంటూ కస్టమర్లను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. శ్రీశైలం హైవే సమీపంలో అక్రమ వెంచర్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కస్టమర్ల నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు విహారీ ప్రాజెక్ట్స్ నిర్వాహకులు ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. నాలా కన్వర్షన్ చేయకుండానే రియల్ బిజినెస్ చేస్తున్నారు. ఒక్కో గజం 15,000 రూపాయలకు అమ్ముతున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో వెంచర్ ఉందంటూ మాయమాటలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, కందుకూరులో రియల్ మోసం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్, అక్రమాలు సామాన్య ప్రజల యొక్క అవసరాలను ఆసరాగా చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీశైలం హైవే రోడ్ల అక్రమ వెంచర్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం హైవే రోడ్లతో పాటు కందుకూరు ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక్కొక్క గజం 15,000 చొప్పున ఎలాంటి అనుమతులు లేకుండా, అంటే వైపు హెచ్ఎండిఏ అనుమతి లేకుండా, మరోవైపు యూడీఏ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు లేకుండా, మరోవైపు డిటిపిసి అనుమతి లేకుండా కూడా అనుమతులు అన్నీ ఉన్నాయంటూ కూడా కస్టమర్లని నమ్మించి మోసం చేసి ఈ యొక్క అక్రమ వెంచర్ల ఏర్పాటు చేసి ల్యాండ్స్ మొత్తం కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే చాలామంది బాధితులు కొన్ని వేల కోట్ల రూపాయలు కట్టినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఎవరైతే భూమి కొనుగోలు చేస్తున్నటువంటి వారందరూ కూడా వాపోతున్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ అక్రమ వెంచర్ సంబంధించిన విషయంపై కూడా ఇప్పటికే అధికారులు పూర్తిగా అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు. మొత్తం మీద రేరా అప్రూవల్ లేకుండా, అదేవిధంగా డిటిపిసి అప్రూవల్ లేకుండా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ లేకుండా, ఏ విధంగా నాలా కన్వర్షన్ చేయకుండా ఏ విధంగా వీరు అక్రమ వెంచర్స్ వేస్తున్నారు, ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద శ్రీశైలం హైవేలో ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రీ విహారీ ప్రాజెక్టుతో పాటు ఒరైజా ఫార్మ్స్ సంబంధించినటువంటి అక్రమ వెంచర్ సంబంధించిన దానిపై కూడా అటు అధికారులు మాత్రము దీనిపై ఎందుకు దృష్టి సారించడం అంటూ కూడా కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే అమాయక ప్రజల యొక్క అవసరాలను ఆసరాగా చేసుకొని దాదాపు 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మొత్తం కూడా ఉన్నపలంగా, అంటే ఎలాంటి అనుమతులు లేకుండా వారిని మోసం చేసి నమ్మించి ఈ యొక్క విక్రయాలు జరుపుతున్నట్టు కూడా ఇప్పటికే అటు బాధితులు కొంత వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా వెంచర్ శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ప్రధాన మార్గాల్లో ఏదైతే ఈ యొక్క పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఈ యొక్క వెంచర్స్ని స్టార్ట్ చేసి పూర్తిగా అక్కడ విక్రయాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. కందుకూరుతో పాటు కొన్ని ప్లేసెస్లో శ్రీశైలం హైవే రేట్లో ఉన్నటువంటి ప్రధాన రూట్లు మొత్తం కూడా ఈ దాదాపు గజం 15,000 చొప్పున ఈ యొక్క వెంచర్స్ వేసినటువంటి ఈ విహారీ ప్రాజెక్టు నిర్వాహకులు మొత్తం కూడా అడ్డగోలుతనంగా ఈ విక్రయాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా, అంటే బాధితులు మాత్రం కొంత వాపోతున్నారు. ఇప్పటికే ఇంత కట్టినా కూడా సరిగా నాలా కనెక్షన్ లేకపోవడం, అదేవిధంగా అక్కడ హెచ్ఎండి అప్రూవల్ లేకపోవడం, అదేవిధంగా డిటిపిసి అప్రూవల్ లేకపోవడం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ లేకపోవడం, రేరా అప్రూవల్ లేకపోకుండా ఏ విధంగా వీరు అన్నీ కొనుక్కున్న తర్వాత వీరందరికీ కొన్ని తెలిసాయి. కాబట్టి వారందరూ కూడా కొంతమంది బాధితులు రాజనూస్ అప్రూవ్ చేసే రాజనూస్ని అప్రూవ్ చేశారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు వాపోతున్న పరిస్థితి మాత్రం కనపడుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా, నాలా కన్వర్షన్ లేకుండా ఏ విధంగా వీరు ఈ యొక్క ఫ్లాట్స్ని అమ్ముతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీరికి సంబంధించిన దానిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చాలామంది బాధితులు అటు అధికారులని అప్రోచ్ అవుతున్నారు. ఇప్పటికే మరి దీనిపై పోలీసులు అయితే ఆశించాలని బాధితులు కూడా భావిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు శ్రీశైలం హైవే రూట్లో ఉన్నటువంటి వాటికి హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ఉన్నాయని నమ్మించి మోసం చేస్తూ ఈ ఫ్లాట్లని విక్రయిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నారో వీరికి సంబంధించిన దానిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే బాధితులు కొంతమంది రాజనీస్తులు కూడా అప్రోచ్ అయ్యారు. విహారీ ప్రాజెక్ట్ నిర్వాహకులు ఇప్పటికే దీనిపై మరి ఏ విధంగా స్పందిస్తారు, ఎందుకంటే చాలామంది బాధితులు 15,000 గజం చొప్పున చాలా
ఎకరాల కొద్ది శ్రీశైలం హైవే రూట్లో ఎకరాల కొద్ది పెంచర్స్లో వేసినటువంటి పెంచర్స్ను కూడా కొనుగోలు చేసిన నేపథ్యంలో వారికి ఇప్పుడు కొనుక్కున్న తర్వాత తెలిసింది ఇదంతా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఇక్కడ కూడా అప్రూవ్ లేదు, రేరా అప్రూవ్ లేదు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్ లేదు, మరోవైపు హెచ్ఎండి అప్రూవ్ లేదంటూ కూడా బాధితులందరూ కూడా కొనుక్కున్న తర్వాత వారికి తెలిసింది. కాబట్టి వారు కూడా ఇప్పటికే చాలామంది నష్టపోయారు, చాలామంది డబ్బులు అందులో పెట్టారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, విహారీ ప్రాజెక్ట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులందరూ కూడా ఇప్పటికే రాజు అప్రూవ్ చేశారు. చాలామంది బాధితులు అంటే ఎకరం చాలా కోట్ల విలువైనటువంటి డబ్బులు చాలామంది కొనుగోలు చేస్తున్నారు తెలుస్తుంది. ఒక గజం మాత్రం 15,000 చొప్పున అమ్ముతూ అడ్డగోలుగా వీరు డబ్బులు దోచుకున్నట్లు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బాధితులు కొంతమంది చాలామంది వాపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అడ్డగోలుతనంగా ఈ యొక్క విక్రయాలు ఎందుకు జరుపుతున్నారు, విహారీ ప్రాజెక్టుపై అధికారులు ఎందుకు సరైనటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా అధికారులని అటువైపు బాధితులు మాత్రము డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా పోలీసులకు కేసులు నమోదు చేసే దిశగా అంటే బాధితులందరూ కూడా త్వరలోనే అటు పోలీసులను అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా కేసులు నమోదు చేసి విహారీ ప్రాజెక్ట్ నిర్వాహకులపై చర్యలు తీసుకునే విధంగా అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేస్తున్నాయి. ఎందుకంటే చాలామంది బాధితులు వేల కోట్ల రూపాయలు అంటే గజం 15,000 చొప్పున దాదాపు వెంచర్స్లో అనేక ఫ్లాట్లు కొనుగోలు చేసినటువంటి బాధితులందరూ కూడా ఇప్పుడు తమకు ఈ యొక్క రేరా అప్రూవల్ లేకపోవడం, సరైనటువంటి డాక్యుమెంట్స్ చూపించకపోవడం, తర్వాత ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్గా చూపించడంతో చాలామంది బాధితులు అయితే వాపోతున్నారు. ఇప్పటికైనా దీనిపై విహారీ ప్రాజెక్ట్ నిర్వాహకులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ జరగకుండా మరో మంది బాధితులు మోసపోకుండా ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.